అండ్ ఇంకొక ముప్పు ప్రస్తుతం రోగాలు ప్రబలే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇటు కృష్ణమ్మ శాంతిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కూడా క్రమంగా తగ్గుతోంది. బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో 4,81,694 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా దాదాపు అదే స్థాయిలో నీటిని వదిలేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి అనేది తగ్గుతుందని చెప్పొచ్చు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో మనం చూసుకుంటే 30 గంటల్లో చాలా తగ్గింది అని చెప్పొచ్చు. మొన్నటి వరకు 11 లక్షల క్యూసెక్ల నీరు వరద నీరు అవుట్ఫ్లో ఉంటే ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే తాజాగా దాదాపు 5 లక్షలకి చేరుకుందని చెప్తున్నారు అధికారులు. అయితే ఇంకా కాస్త ఈ వాటర్ తగ్గిన తర్వాత మొత్తం ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ అయ్యే బోట్స్ ద్వారా డ్యామేజ్ అయిన గేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరమ్మతు చేస్తామని చెప్పి అధికారులు అంటున్నారు. ఈరోజు కూడా కొంచెం వరద వాటర్ అనేది తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వర్షం పడకపోతే మాత్రం సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో తేవడానికి అధికారులు అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు 6-7 తేదీల్లో మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల వర్షాలు పడే సూచన ఉన్న నేపథ్యంలో ఇక ప్రజలు కానీ అధికారులు కానీ అప్రమత్తమవుతున్నారు. ఓవరాల్గా ఈరోజున్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది. సో కింద వాటర్ తగ్గడం వల్ల కాస్త ప్రజలు బ్యాక్ సైడ్ వాటర్ కూడా తగ్గడం వల్ల అక్కడ ఇబ్రహీంపట్నం కానివ్వండి, అటు ఉండవల్లి అటు సైడ్ అంతా కూడా వరద నుంచి ప్రమాదం అని తగ్గింది అని మాత్రం మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అంజిత్తో కలిసి హసీనా, TV9 ప్రకాశం బ్యారేజ్ నుంచి.